హాయ్ అండి. ఈ బ్లాగ్ వచ్చి అక్షరాభ్యాసానికి సంబంధించింది. మా బాబుకి 3 సంవత్సరం వచ్చింది కాబట్టి అక్షరాభ్యాసం చేయించడానికి వీరంపాలెం అయితే తీసుకెళ్ళాము. ఇది సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్. మేము ఫిబ్రవరి 7వ తారీఖున అయితే అక్షరాభ్యాసం చేయించాము. ఆ రోజైతే చాలామంది ఉన్నారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన పూజా సామాగ్రి అండి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక 4 కేజీల బియ్యం అన్నమాట. అలాగే పసుపు విఘ్నేశ్వరుని చేసి రెడీగా పెట్టుకోవాలి. బెల్లం ముక్క, అగరవత్తులు, హారతి కర్పూరం, గంధం, పసుపు, కుంకుమ, పంచపాత్ర, ఉద్దరిని, 3 కొబ్బరికాయలు, అరటిపళ్ళు చెప్పాను కదండి. అలాగే తెల్ల పువ్వులు అమ్మవారికి ఇష్టం కాబట్టి తెల్ల పువ్వులు, స్లేట్ పెన్సిల్ బాక్స్ ఒకటి, రవికల గుడ్డ వచ్చి అమ్మవారికి ఎరుపు రంగు ఇష్టం కదండి, అందుకని అది తెచ్చుకోవాలి. ఇంకోండి ఈ బాబుదే అక్షరాభ్యాసం. అయ్యో చూడండి, అల్లరి చేస్తున్నాడు, ఏంటంటో చెప్పేస్తున్నాడు. చాలామంది అయితే జనం వచ్చారు. అదిగోండి పైన ఉన్న మండపం మొత్తం ఫిల్ అయిపోయింది. కింద మండపం ఇది, ఇక్కడ కూడా మొత్తం అంతా ఫిల్ అయిపోయింది అనమాట. ఇలా ఉంది అంటే వసంతి పంచమి రోజున అయితే అసలు ఖాళీ ఉండేదే కాదేమో. ఇదిగోండి మా పంతులు గారు ఇంకా చెప్పుకోకుండానే మా బుడ్డోడు పూజ స్టార్ట్ చేసేసాడు. దండం పెట్టుకుంటున్నాడు. అటు సైడ్ ఉన్న దేవుడి దండం పెట్టుకుంటున్నాడు. ఇటు తిరగరా అంటే స్టార్టింగ్లో చూపించాను కదండి మీకు, శివపార్వతుల విగ్రహం అటు సైడ్ తిరిగి పెట్టుకుంటున్నాడు వీడు. ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారమ్మా, దండం పెట్టుకోమ్మా అంటే దండం పెట్టుకుంటున్నాడు. టెంపుల్కి వెళ్ళిన స్టార్టింగ్లోనే అక్కడ సరస్వతీ పూజకి టికెట్ తీసుకోవాలండి. టికెట్ వచ్చి 300 అన్నమాట. టికెట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఏమన్నా పూజా సామాగ్రి తెచ్చుకోకపోతే ఇక్కడ షాప్స్ ఉన్నాయండి బయట. ఆ షాపుల్లో వీళ్ళు లిస్ట్ ఇచ్చేస్తారు. ఆ లిస్ట్ పట్టుకెళ్ళి బయట షాపుల్లో అయితే మనం కొనుక్కోవచ్చు. మీకు హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు చూడండి. హాయ్ చెప్పరా అంటే అయ్యో హాయ్ అని అందరూ బాగున్నారా అంటున్నాడు. ఇదిగోండి ఇక్కడ వీడైతే కొంచెం యాక్టివ్గానే ఉన్నారు, కానీ చాలామంది పిల్లలు అయితే ఏడ్ చేస్తున్నారనమాట. ఇదిగోండి వీడు పూజ మాత్రం చేసేయాలని ఉత్సాహంతో అగరత్తులు అవన్నీ గుచ్చేసి అది ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయలేదు పంతులు గారు. పంతులు గారు అయితే అందరికీ 11 గంటల 26 నిమిషాలు చేయించారు. అది మంచిదని. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను పూజా సామాగ్రి డీటెయిల్గా చూడండి. పలకకైతే పసుపు రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే తెల్ల పూలదండ ఒకటి అమ్మవారికి కంపల్సరీగా కావాలి. పూజ అయితే స్టార్ట్ చేసేసారు పంతులు గారు. అలాగే చాక్లెట్స్ లాంటివి పిల్లలకి స్లేట్లు పంచిపెట్టడానికి ఒక 5 స్లేట్లు అయితే తీసుకోవాలి. అలాగే చాక్లెట్స్ ప్యాకెట్స్ 2, 5 కన్నా ఎక్కువ స్లేట్స్ అయినా పంచిపెట్టచ్చు. ఒక 5 స్లేట్స్ అయితే పంచిపెట్టాం మేము. వీడికి ఒక దెబ్బ పడిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా కూర్చుంటాడు చూడండి, సైలెంట్గా. ఫస్ట్ నా దగ్గరికి వచ్చేస్తానన్నాడు కానీ అప్పుడు కరెక్ట్గా నెమ్మదిగా చక్కగా కుదురుగా కూర్చుంటాడు. మీరే చూడండి వీడియోలో. నగరం అక్షతం తీసుకోండి. ఆడవారిని నీళ్లు పోయమనండి. అక్షతం
నీళ్లు ఆకులో పెట్టేసేయండి. మన యొక్క పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్పారు, మన ఒక్కరిమే కావట అస్మాదు సహా కుటుంబాన సపత్రగాను, అంటే నా కుటుంబం, నా పిల్లలు విద్యాభివృద్ధి కొరకు ఈ యొక్క ఎటువంటి విధంగా కూడా ఇందాక చెప్పారు కరెక్ట్గా ముహూర్తం టైంకి అయితే 11:26 స్లేట్ మీద అక్షరాభ్యాసం అయితే రాయిస్తున్నారు. ఓం నమ శివాయ సిద్ధం నమః అని దాన్ని రాయిస్తున్నారనమాట. ఓం నమః శివాయ నమః. మా ఓడికి ఎవరు రాయించొద్దంటండి, వాడే రాసేస్తాడంట. చూడండి ఎలా రాసేస్తున్నాడు, పిచ్చి పిచ్చి గీతలు. మళ్ళా పైకి కిందకి చూస్తున్నాడు ఎవరన్నా. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు స్లేట్ మీద ఉన్న పూలమాలని తీసుకువెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చాక్లెట్స్ ఉన్నాయి కదండి, ఈలోగా మా పిల్లోడితో చాక్లెట్స్ అన్ని పంచిపెట్టేస్తున్నాను. లైన్ చూడండి, చాలా పెద్ద లైన్ ఉంది. ఈ లైన్లో మా వేద చేసి సర్కస్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆంటీ ముద్దు పెట్టుకుందని వీడు ఇంక వెనక్కి వచ్చేసాడనమాట. ఎవరైనా బుగ్గగిలితే వీడికి ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ బాబుకి స్లేటు చాక్లెట్స్ ఇచ్చాము, ఇలా 5 మందికి ఇచ్చాము స్లేట్స్ అయితే. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చి ఈ టెంపుల్ వచ్చి శివుడి జ్ఞాన మందిరం అనమాట. చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. ఇదిగోండి చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్లో ఒక్కొక్క దేవుడైతే ఉన్నాడు. చాలా బాగుంది టెంపుల్. మేము ఇదివరకు వెళ్ళాము, అంతగా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా చాలా లేట్ అయిపోయిందని ఇంకొచ్చేసాను అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు చూడండి. అంతా కూడా టెంపుల్ నుంచి వెళ్ళిపోయే దారి అనమాట. చాలా బాగున్నాయి. చిన్ని గుళ్ళు, అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ. చాలా బాగా డెవలప్ చేశారు. ఈ టెంపుల్లోనే 6 ముఖాల విఘ్నేశ్వర స్వామి ఉన్నారు, మీరు కూడా దర్శించండి. అన్ని గుళ్ళు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఒక్కొక్కటి చూడాలంటే చాలా టైం పడుతుంది. మాకు ఇంకా మధ్యాహ్నం అయిపోయిందని ఇంకా వెళ్ళిపోయాయి అనమాట. ఇదిగోండి 6 ముఖాల వినాయకుడు అనమాట. ఇదంతా బయటికి వెళ్ళే దారి. వెళ్ళే దారిలో మాకు బాతులు అయితే కనిపించినాయి. ఇవి భలే ఉన్నాయి. మా బుడ్డోడైతే వీటితో ఆడతానని మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు అనమాట. ఇంకా బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాం. చూడండి, రమ్మంటే రాకుండా వెళ్ళిపోతాను వాటితో అని మారం చేస్తున్నాడు. బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాం. వీడు మాత్రం బాతులనే చూస్తున్నాడు. ఇంకా అయిపోయిందనమాట ఇదంతా టెంపుల్. ఇదిగోండి టెంపుల్ బయటే ఆపోజిట్లో షాప్ ఉంది. ఈ షాప్లో అయితే పూజకు కావాల్సిన అన్నీ కూడా దొరుకుతాయి. ఏం టెన్షన్ పడక్కర్లేదు, చక్కగా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది వచ్చి రోడ్డు. మా కార్ వచ్చేసింది, మేము వెళ్ళిపోతున్నాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.